హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము పిఠాపురం అన్నవరం వెళ్తున్నాం అనమాట. ఈరోజు సండే, అందుకే చాలా రోజులు పెట్టి అనుకున్నాం అనమాట వెళ్దామని. ఈరోజు కుదిరింది. అయితే మార్నింగ్ 3 o'clockకి లెగిసిపోయి రెడీ అయిపోయాను. మా క్రిష్ కూడా లేపిసాను అనమాట. ఫుల్ నిద్రలో ఉంటాడు. అయినా లేపిసినా కూడా వాడైతే రెడీ అయిపోయి అడికి ఇంకా మంచి డ్రెస్ పట్టినాను, తర్వాత వేస్తాను. ట్రైన్లో వెళ్తున్నాం మేమైతే. బయలుదేరి దీపం పెట్టి అన్నీ చేసి 5 అవుతుంది ఇప్పుడు అనమాట. అన్నీ పట్టుకున్నాం. చూద్దామా, పదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది తీస్తాను, ఓకేనా? మీరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కూర్చున్నాము ఇప్పుడే, జస్ట్ 7కి స్టార్ట్ అవుతుంది. చూడండి మా కిస్సు పెంకుతాను. కిషు చూడండి చూడండి, అలాగే ఎక్కుతున్నాడు. పెంకుతాను ఏంట్రా పెంకుతాను. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యనమాట పిఠాపురం స్టేషన్ దగ్గర. ఇప్పుడు 10 అవుతుంది. మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతే 10 అయ్యింది ఇప్పుడు. కిస్ మాత్రం బాగా పడుకున్నాడు. కొంచెంసేపు ఆడుకున్నాడు, దాని తర్వాత పడుకోడిపోయాడు. నుంచి ఇడ్లీ తీసుకొచ్చాం. ఫ్రెష్గా తిండి తీసుకున్నాను. బయట ఫుడ్ ఏంటి అనుకుని ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. ఇంట్లో చేసి తీసుకొచ్చాను అన్నమాట. బొర మీద ఒకటి పెట్టుకున్నాడు. రే అరే రే రెస్ట్లో ఇల్లు ఇక వేయకూడదు వేయకూడదు. పద పద. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి హైవే ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్. నేను ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. నాకు తెలియదు దీని గురించి పెద్దగా. పిఠాపురంలో ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీన్ని అయితే పాదగయ క్షేత్రం అని కూడా అంటారు. మన భారత రాష్ట్రంలో 3 క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రం అనమాట. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో అయితే ఉంది పాదగయ క్షేత్రం. దీన్ని అయితే ఎందుకు ఇలాగ పాదగయ అంటారంటే గయేశ్వరుడు యొక్క పాదం ఇక్కడ పడడం వల్ల ఇక్కడ పేరు పాదగయ అని అయితే వచ్చింది. మనకి కోనేరులో కనిపిస్తున్నారు కదా రాక్షసుడు, అతనే అనమాట గయేశ్వరుడు. అతని పేరు మీదే ఈ గుడి ఉందన్నమాట. ఎవరిదైనా మొక్కు ఉంటుందంటే ఇలాగ ఆ కోనేరు నుంచి వాటర్ తీసుకొచ్చి ఇలాగ శివలింగంలో వేస్తారనమాట. చూస్తున్నారు కదా వేస్తున్నారు. ఎవరెంత మొక్కుకుంటే అలాగా. ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు వేస్తారనమాట. ఇతనే కుక్రేశ్వర. ఇది ఇక్కడ ఎక్కువ పిండ ప్రదానం చేస్తారు. చెప్పాను కదా పిండ ప్రదానాలు చేస్తారని. ఇక్కడ అందరు చేస్తారనమాట. చనిపోయిన వాళ్ళు ఎవరైనా పిండ ప్రదానం చేస్తారు. ఇంకైతే ఇక్కడికి వస్తారు. ఇదే అనమాట పిండ ప్రదానం చేసే ఏరియా. అక్కడ మందిరం ఉంది. లోపల చూపిస్తారో లేదో తెలీదు, అందుకే నేను మందిరంకి అయితే మరో ప్రత్యేకత అయితే ఉంది. అష్టదశి శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అయితే ఇక్కడ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో 4 పీఠాల్లో ఇక్కడ ఒక శక్తి పీఠం అనమాట. అమ్మవారు ఒక పీఠం ఇక్కడ పడడం వల్ల దీని పేరు వచ్చి పిఠాపురం అని వచ్చింది. అమ్మవారిని అయితే ఇక్కడ శక్తి పీఠం రూపంలో పూజిస్తారు. అలాగే శివుడిని అయితే కుకుటేశ్వర స్వామి రూపంలో అయితే పూజిస్తారు. ఇది ఒక శక్తిపీఠం అనమాట. కనకదుర్గ శక్తిపీఠం అలాగే ఇది అలాగనమాట.
పాదాలు చూడండి, అందరూ దర్శించుకోండి. మెయిన్ దేవుడికి దర్శనం చేయడానికి వీడియో ఎలా లేదన్నమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. అయితే ఇక్కడ బ్రైట్ అంతా ఇవంతా మందిరంలో చిన్న చిన్న మందిరాలు చాలా ఉన్నాయి లోపల. దత్తాత్రి బృందావన్ మందిరం ఇది. మందిరం లోపలికి అయితే మొత్తం అన్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. ఇప్పుడైతే అన్నవరం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి దగ్గరే అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. 11:30 అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేస్తాం. దర్శనం అయితే బాగా అయింది. ఎక్కువ మంది జనాలు లేరు కదా, ఎక్కువగా పిండ ప్రదానం చేసిన వాళ్ళే ఉన్నారు అందరూ. పిఠాపురం కుక్టేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం అంతా అయిపోయినప్పటికీ మాకైతే 11:30 అయ్యింది. అక్కడ భోజనాలు అన్నీ ఉంటాయి, బట్ మేము అక్కడ చేయలేదు. అన్నవరం బయలుదేరిపాం. అక్కడికి టెంపుల్ దగ్గర నుంచి హైవే దగ్గరే అనమాట. అక్కడ నుంచి మనకి బోల్డ్ బస్సెస్ అన్నీ ఉంటాయి. అయితే ఒక కారు వెళ్తున్నాయి అనమాట. అదే పోతే బుక్ చేసుకున్నాం. జస్ట్ 250 రూపీస్ తీసుకున్నారు దానికైతే. అక్కడి నుంచి మనకి జస్ట్ 30 కిలోమీటర్స్ అనమాట అన్నవరం డిస్టెన్స్. బయలుదేరిపాం అక్కడి నుంచి. సాఫ్ట్ టాయ్ దొరికింది, ఆడేసుకుంది. అన్నవరంకి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇంకా అన్నవరంకి అయితే వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి. అన్నవరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళాలంటే బస్సులు ఆటోలు ఉంటాయి. బస్సు అయితే దొరకలేదు, ఆటోలు అయితే చాలా ఉంటాయి అనమాట. పర్ హెడ్ 30 రూపీస్ తీసుకుంటారు. ఆటో బుక్ చేసుకుని బయలుదేరు. అన్నవరం మందిరం దగ్గరికి అయితే వచ్చాం. అదే మందిరం. లోపలికి అయితే మనకి ఫోన్స్ ఎలా ఉండదు కాబట్టి బయట ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. రైట్ ఇక్కడ బొమ్మలు చూపిస్తాడా ఇక్కడ. ఇప్పుడైతే ఫస్ట్ చెప్పులు పెడదాము. సారీ చూసుకోండి. చెప్పులు ఇవి ఇక్కడైతే చెప్పులు పెట్టి ఫస్ట్ మేము వెళ్ళిపోతాం లోపలికి. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చాం. చాలా జనం ఉంటుందన్నమాట. క్యూ ఫుల్ చాలా పెద్దది. ఎక్కువసేపు పట్టింది మాకు. ఇన్నిసార్లు వచ్చాం కానీ ఎప్పుడు ఇంతసేపు పట్టలేదు మాకు. ఈసారి అయితే అంతసేపు పట్టింది. దాని తర్వాత ప్రసాదాలు కూడా తీసుకున్నాం. దానికోసం కూడా పెద్ద క్యూ అనమాట. ఇప్పుడైతే అన్నప్రసాదం తినడానికి వెళ్తున్నాము. చూడాలి ఉన్నదో లేదో. లేట్ అయిపోయింది, 2:30 అయిపోతుంది. ఫుల్ క్యూ ఉన్నారు అన్నప్రసాదం. చూడాలి. అక్కడ ఫుల్ క్యూ ఉందన్నమాట, చాలా ఎక్కువ. అందుకని ఇక్కడ క్యాంటీన్కి వచ్చాం భోజనం చేయడానికి. చూడండి, మీల్స్ 140 రూపీస్ మీల్స్. మనకి ఎంత కావాలంటే అంత అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసుకుని ఎలా ఉంటుంది. ఫుల్ క్యూ ఉన్నారు. 3 అయిపోయింది ఆల్రెడీ. వెయిట్ చేస్తాం, ఒకవేళ దొరకకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అనుకుని మేమైతే వచ్చాం అనమాట ఇక్కడికి, క్యాంటీన్ దగ్గరికి. మా కృషికి అయితే ఆల్రెడీ కొంచెం తినిపించాను. వాడి కోసం ఉక్కిరి తీసుకొచ్చాను, అదే తినిపించాను. పడుకున్నాడు కృషి. తొందరగా వచ్చాం అనమాట. లేట్
అయిపోతుంది అనుకుని ఫుల్ నిద్ర అయిపోయింది. మా హస్బెండ్ వెళ్ళారు టికెట్ తీసుకుని. దొరికింది టికెట్ ఎన్ని వెళ్ళుకుంది? ట్రైన్ 1 అవర్ లేట్ ఉంది. ఇంకా రాలేదు. 4:30కి రావాల్సింది, 5 అయిపోయింది, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాం. వెళ్ళినప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది. మా క్రిష్ మొత్తం స్టేషన్ అంతా తిరిగేస్తున్నాడు. క్రిషి ఇట్రా ఇట్రా. ఫుల్ క్రౌడ్ ఉంది. చాలా లేట్గా వచ్చింది ట్రైను. 4:30కి రావాల్సింది, 6:30కి వచ్చింది. అయినప్పటికీ ఆపి వెళ్తుంది. చూడండి ఫుల్ జనం ఉంది. మాకు సీట్ కూడా దొరకలేదన్నమాట. మేమైతే పైకి వచ్చి నేను మా హస్బెండ్ మా మమ్మీ నుంచేనట్టు. మార్నింగ్ వెళ్ళినప్పుడు ఫుల్ ఫ్రెష్ మూడ్లో వెళ్ళాం. వచ్చేటప్పుడు ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. ట్రైన్ ఒకటి లేట్ అవడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాం. అందులోని సీట్ కూడా దొరకలేదు. చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చినప్పటికి 9:30 అయిపోయింది. దాని తర్వాత అయితే ఏం వీడియో తీయలేదు. అందుకే ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. బాయ్ బాయ్.